మహేశ్వరాయ కంకణము కట్టుకున్న నన్ను కాపాడు. ఫలమేక వైష్ణవ మతమను పేర వర్ణ సంగ్రము గాయించున్న ధోరణిలను ఎదుర్కొన్నట్టు నాకు ఆత్మఫలము చేకూర్చు. పాలనేత్ర మతోద్ధారణకై జరుగుతున్న ఈ మారణ హోమమునకు కథానాయకైన ఈ నాయకురాలి చరిత్ర నారీ లోకమునకు ఆదర్శవంతము భావించు. పల్లగ భూషణ చిన్నతనమునందే అన్ని సుఖములను కోల్పోయిన నన్నింత దానిగా చేసిన శైవ గురుదేవుల రుణము తీర్చుకుని ఈ తరుణమున నాకు అఖిల శక్తులను ప్రసాదించుకుంటుంది. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. నాయకుడట దీన జనోద్ధారణకై అవతరించిన దైవాంశ సంభూతుడట. శాపకుటి పేరుతో సర్వ కులముల నేతం చేసి సదా మంగళనామాలు దిద్ది ఎంగిలి కూడు పుజించు దొంగ భక్తుడతడు. దైవ సమానుడా, నిస్వార్థ సేవా పరాయణని నీతులు బాధించుకున్న అతనికి స్వార్థపూరితమైన పదవీ వ్యామోహములెందులకు? ప్రజలను మోసగించుటగా లేక అతని నిజ రూపమును మరొక పరుచుకునుట.
బలిదేవుల పాలనకై రోజులు రాయభారం అప్పుటయా వంశము ఎరగని ఆ అర్భకుడు సభను మెప్పించి సొగవాలుంటాయా చూసెడగాక నాదమ్మ నైపుణ్యమును నాచే నరసింహుని రేగుణమున రగులు గొలిపిన రాజకాంక్షలకు ఓ రోజు హృదయ పిండ మోహుతిగా విప్పుకున్న అదమాదములైన వైష్ణవ మతమాద శంభుల కన్నులో శైవ మతోద్ధారణకై అవతరించిన శక్తి స్వరూపిణి నేను నాయని నక్క వినియపు రాజకీయ పుటిత్తులు ఈ నాయకురాలి మాయాధూరమున చిత్తైపోటయే ప్రధానత్తే నాగమ్మ లోకమే నరసింహరాజు దయచేయుడు దయచేయుడు భావి సామ్రాజ్యాధిపతులు ప్రాతకాలమనే దర్శనమిచ్చినారు కారణమేమో భావి సామ్రాజ్యాధిపతుల మగుట భగవంతుడు భవిష్యత్ ఎట్లయినా తడుగునో లేదు అను సంశయం తీర్చుకున్నట్టయితే నా రాకకు కారణం యువరాజా అదేమిటట్లా అధైర్య మానసులై మాట్లాడుచున్నారు అధైర్యం కాకేమున్నది నాగమ్మ గారు రాజకులమున దిద్దుడే జన్మించిన వారి జీవితము ఎంత అస్వతంత్రము ఎంత అస్వతంత్రము జ్యేష్ఠునికే కదా రాజ్యాధికారము అతనికి పుట్టిన వాడు అందరూ కానము సమర్థుడు కానము ఆ ఆశ వరకు ఆడదియే కాని వారలే ప్రభువులు ఇక రెండవ వారి జీవితం అందురా వారి అడుగులకు మరుగులతో వారు నరసింహరాజా ఈ పలనాటి ఏకైక సామ్రాజ్యము గావించి నిన్ను అధినేతను చేసదనన్నా ఈ నాయకురాలి ప్రతిజ్ఞ మరిచనేమోనని పరీక్షించుడు కేటించినట్లున్నావు లేకున్నా ఇట్లే పలికిదవయ్యా కాదు ముందు జరగనున్న ఆ కార్యమును ఊహించి నిరాశతో నీ వద్దకు ముందు జరగనున్న కార్యమని మూసుకున్న పెట్టేదేమయ్యా వివరముగా తెలిపిన తగు విధానం ఆలోచించును కదా వీరమేడుపు నుండి మా దమ్ముల పలుపుల బ్రహ్మనాయుడు మా అలరాజుని రాయిబారి పంపుతున్నాడు బ్రహ్మనాయుడు అన్న మా అమ్మగారు ఇంకను పూజభావం సంపూర్ణముగా పొదిగిపోలేదు అతడు సాక్షాత్తు విష్ణుడే అని మా అన్నగారి వారిలో అన్ని పలుకు తోలినాడే అంతరించిపోయినదయ్యా మీ అన్నగారి భ్రమ కానీ నరసింహరాజా ఆ నాయుడెళ్ళొచ్చు నీకే భయభక్తులున్నట్టు తెల్లమగుచున్నది లేకున్నా ఆ నాయుడు దైవమైనచో అనుములకేగిన నాడు ఏట మర్చిపోయినదయ్యా అతని జలత్వము విష్ణుడే పదవి చిరుదేయునాడు ఏ భూరాగనా దానివయ్యా పౌరుషం
నరసింగరాజా ఎన్ని భ్రమగాని చెప్పున్న విష్ణునకునే. ఏమందువు నరసింగరాజా? మీరు పలికిన పలుకుల్లోనూ యథార్థము లేకపోలేదు. కానీ పల్లుడు చూడగా నన్నగారు ఆనంద భరితులై అర్ధరాజ్యమే కాదు అంతయును కట్టబెట్టినను మనం చేయగలిగినది. అటుల దారికి రమ్ము. చేయరనేమో నే చెప్పేది. నీవి పలనాటిని ఏకచక్రాధిపత్యమును నేలవలెనన్నా సాహసింపవలసిన కార్యం ఒకటి కలదు. దానిని నీవు నెరవేర్పగలవా? నాయకులు రాత్రి ఇచ్చిన సాహసమా చెప్పాలిరాజా, ఇట్లుండవలే. నీవి పలనాటికి ప్రపుండ ఒకటకు ప్రతి క్షణము అడ్డు వచ్చేవాడు అలరాజు. అలరాజు ఒక్కడే. నేను చతురతతో అన్నగారికి బోధించి సన్ని విచ్ఛన్నము గావించదు. నీవు అలరాజు పొలిమర దాటకుండా అప్పుడే తేలిపోయినదయ్యా నీ గొప్పతనము. సాహసములు చేయవారను ఇంతటి కార్యంలో నెరవేర్చలేరా? చేయలేక కదా రాజమ్మ గారు, చేయలేక కన్న కూతురు కన్నా నిన్నగా పెంచిన ఆ పేలమ్మకు ఎట్లు అన్యాయం చేయదు. కన్న కూతురైన పేరెందేవిని కన్న కూతురు కన్నా నిన్నగా పెంచితేనయ్యా. అలరాజు రాకతో మీ అన్నగారు మాచర్ల మలిదేవులకు గురజాల కూతురులకు కంటపెట్టుట సత్యం. ఇక నీవు జీవితాంత వారి కంటగా నిలచి ఎంత పీఠమయ్యా కాదని వారెవరు? నరసింగరాజా, నిక్కముగా మీ అన్నగారికి నీ ఎందు మక్కు వేయనచో మాచర్ల మలిదేవుల కోసం నాడు నీకేళ ఆలోచన లేదో ఆలోచించువా? ఈ అన్యాయమును గమనించువా అంట. అయినా నీకే లేని ఈ బాధ నాకెందుకు? సర్వసంగ పరిత్యాగినైనా నేను నేటితో ఈ పదవికి కూడా తిలోదకములిచ్చి ఎదుటను హాయిగా జపం చేసుకుంటూ కూర్చున్నా. నాకెందుకు? మీరు పలికిన విషయములన్నీ సత్యములే. బంధుత్వ వ్యామోహం మరి ఈ నర్సుకుడు ఇంతవరకు అసమర్థులనే జీవించాను. నేటి నుండి ఈ నర్సుడు ఈ అండదండలు నా పొందిన కొండలనైనను పిండిగలను. అలరాజు మరణ కార్యము అందులో తగిన ఉపాయం ఆలోచించి రహస్య సమాలోచన మందిరం తెలిపారు. నీవును మంచి వెళ్ళి రండు.